Greetings to you all in the most excellent and exalted name of our Lord Jesus Christ. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనము. ప్రకాశమైన ఆశ్చర్య దేశము దీని దేశము, నా ప్రియ దేశము, దీని దేశము, నా ప్రియ దేశము. ప్రకాశమైన ఆశ్చర్య దేశము దీని దేశము, నా ప్రియ దేశము, దీని దేశము, నా ప్రియ దేశము. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. నిత్యానందము ఆగని గీతము, ఆకాశమందు హోసన్నా హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశము దీని దేశము, నా ప్రియ దేశము, దీని దేశము, నా ప్రియ దేశము. సూర్య చంద్రులు లేరు, కానీ చీకటి కనబడదు. సూర్య చంద్రులు లేరు, కానీ చీకటి కనబడదు. దైవ కుమారుడు తేజోమయుడు, నిత్యము వెలుగిచును పగలేపుడు. ప్రకాశమైన ఆశ్చర్య దేశము దీని దేశము, నా ప్రియ దేశము, దీని దేశము, నా ప్రియ దేశము. పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు. పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు. ఏక కుటుంబము ఒక నాయకుడి, ప్రేమమయ దేశము తీయులు వెళ్ళు. ప్రకాశమైన ఆశ్చర్య దేశము దీని దేశము, నా ప్రియ దేశము, దీని దేశము, నా ప్రియ దేశము. May the gracious presence of our Lord Jesus Christ be with you always. Amen. Amen.